గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నేను సాయి. సో మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే విజిలెన్స్తో పాటు ఎన్డీఎస్సీ ఇచ్చిన నివేదికలపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై తర్జన పడుతుంది సర్కార్. రేపు సీఎం వద్ద కీలకమైన సమావేశం జరగబోతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక సుదీర్ఘమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేశారు. సో ఆ సందర్భంగా ఆయన కొన్ని కీలకమైన కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేశారు. అసలు ఆ వ్యాఖ్యలు ఏంటి, రేపు దీనిపైన సీఎం ఎలా స్పందించబోతున్నారు, ఏం పరిణామాలు జరగబోతున్నాయి అనే అంశాలు ఈరోజు మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. సో బిగ్ టాక్లో మనతో పాటు ఈ అంశం గురించి మాట్లాడడానికి సాదిక్ గారు ఉన్నారు, విశ్లేషకులు. సాదిక్ గారు నమస్తే అండి. నమస్తే. సో దాదాపుగా ఇప్పటికే సుదీర్ఘమైన ఇన్వెస్టిగేషన్ జరిగింది, దాదాపు 16 నెలలు జరిగింది. సో రేపటి రోజున ఈ అంశం సీఎం వద్దకు వెళ్ళబోతుంది. సో ఎలాంటి నిర్ణయాలు ఉండబోవచ్చు అనుకుంటున్నారు దీనిపైన? ఇప్పుడు వీళ్ళు ససేమిరా వాయిస్ వస్తుందండి? వస్తుంది చెప్పండి. ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో నమ్మకాలు లేవు. ఎంత దీని మీద జరిగింది, ఎంత అవినీతి జరిగింది, ఎన్ని చోట్ల సమస్యలు వచ్చాయి, ఎన్ని చోట్ల నాసిరకంగా వీళ్ళు పనులను చేపట్టారు అనే కోణంలోకి వెళ్ళి మాత్రమే ఈ ప్రభుత్వం చూస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాజెక్టుకి సంబంధించి కొనసాగించే కార్యక్రమం మాత్రం పెట్టకూడదు అని వాళ్ళ అటు బడ్జెట్ వ్యవహారంలో కానివ్వండి, ఇటు ముందుకు జరిగే వ్యవహారం. కాకపోతే మధ్యంతరంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల దృష్ట్యా ఈ నీటి వనరులను మనం ఏ విధంగా ఇంకా అప్హెల్డ్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ ని ఎటువైపు కొనసాగించాలి, ఎటువైపు డీవియేట్ చేయాలి, ఎటువైపు డీవియేట్ చేసి ఈ పరిస్థితిలోకి వెళ్ళి బయటికి ఎక్కగలగాలి. ఇంతకు ముందు జరిగినటువంటి పరిస్థితి, ఇంతకు ముందు జరిగిన అవినీతిని ఏ విధంగా తీసుకొచ్చి ప్రజల ముందు, ఇప్పుడు వాళ్ళ ముందు చాలా పెద్ద లక్ష్యం ప్రభుత్వం ముందు ఏముందంటే ఈ ప్రాజెక్ట్ ని కొనసాగించే కార్యక్రమం కంటే ముందు ఈ ప్రాజెక్ట్ లో జరిగినటువంటి అవినీతి కార్యక్రమాలన్నీ బట్టబయలు చేసే పరిస్థితుల్లో 90% to 95% దేర్ కాన్సన్ట్రేషన్ ఈస్ దేర్. 95% అదే పనిలో ఉంది. మిగతా 5%లో ఏం చూస్తున్నారంటే, మరి ఇంత ఇన్వెస్ట్మెంట్ జరిగింది కదా, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళగలరు మన ముద్రతో. ఇప్పుడు అదంతా కేసీఆర్ ముద్ర. మనం మన ఆలోచనతో, మన ముద్రతో మనం దీన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి. ఈ 2 అంశాలు 5% ఏమో దాని మీద కేటాయిస్తే 95% దీని మీద కేటాయిస్తున్నారు. కమిషన్ వేసిన పరిస్థితి అదే. కాబట్టి ఇది సీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇదే శాతంలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, ఎవరెవరిని దోషులుగా చిట్టేద్దాం. ఇది జరగనివ్వండి, మాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు మనకెవరికి కూడా ఈ విషయాలు అభ్యంతరం లేదు. కానీ మనం ఏమంటున్నాం అంటే అది 50% ఉంటే బాగుంటుంది అని. 50% ఏమో దోషులు నిర్ధారించడానికి మీరు కాన్సన్ట్రేట్ చేయండి, మిగతా 50% ఏమో ఈ ప్రాజెక్ట్ ని ఏం చేస్తే బాగుంటుంది, ఆ కాన్సన్ట్రేషన్, గవర్నమెంట్ కాన్సన్ట్రేషన్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలకి వీళ్ళు జవాబుదారీగా ఉంటారు కాబట్టి ఏ విధంగా మనం ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని, మళ్ళీ కేసీఆర్ని దృష్టిలో పెట్టుకుందాం, ఏమాత్రం మళ్ళీ కేసీఆర్ క్రెడిట్ పోతుంది కావచ్చు, మళ్ళీ ఏమైనా చేస్తే ఈ నీళ్ళన్ని కేసీఆర్ తెచ్చిన నీళ్ళని అంటారు కావచ్చు అనే ఆలోచనలు పక్కకు పెట్టి మనము ఈ పరిస్థితులను ఆలోచన చేయాల్సిందిగా ప్రజలందరూ కూడా అట్లా అనుకుంటున్నారు. బట్ ద గవర్నమెంట్ ఈస్ డిఫర్. గవర్నమెంట్ ఈస్ గోయింగ్ 95% వీళ్ళని దొరకబట్టాలి, వీళ్ళు అవినీతిని చేయాలి. తప్పేం లేదు, దొరకబట్టాలి, చేయాలి. బట్ ద సేమ్ పర్సెంటేజ్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్, బట్ ద సేమ్ పర్సెంటేజ్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్, అదే కాన్సన్ట్రేషన్ ఈ ప్రాజెక్ట్ ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి. మరి ఈ పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ యొక్క నీళ్లను మరి ఖర్చు చేసిన విధానాల్ని మనము అక్కడ ఏం చేద్దాము, మళ్ళీ గ్రావిటేషనల్ ఫోర్స్ గా తీసుకొద్దామా, ఏం చేద్దాం అనేది ఖచ్చితంగా నిర్ణయం జరగాలి. కానీ ఆ పరిస్థితుల్లో గవర్నమెంట్ లేదు. అది ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నాను, చాలా జాప్యం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే 16 నెలలు ముగిసింది, ఇంకా ముందుకెళ్ళి ఇంకా చేస్తామంటే ఈ జాప్యంలో ఏమవుతుందంటే చాలా వరకు నీళ్ళకి సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతాయి. దాన్ని వాళ్ళు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఒక కేసీఆర్ టార్గెట్ కాదు, ఇక్కడ ప్రజలు కూడా టార్గెట్ కావద్దు.
వీఆర్ నోవే కన్సర్న్ విత్ వాళ్ళు కేసీఆర్ టార్గెట్ చేయండి, గత ప్రభుత్వాన్ని చేసుకోండి, దట్ ఈస్ దేర్ ఒపీనియన్. వాళ్ళు ఈ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది, చేస్తారు. కానీ అట్ ద సేమ్ టైం ఈ పని చేయట్లేదని మా బాధ. ఇప్పుడు అందరం కూడా మేము ఆలోచిస్తున్నది ఈ బాధ. ఇప్పుడు మనం అంతా కూడా ఆలోచిస్తున్నది ఈ బాధ. ఇది రేపు రాబోయేటువంటి దాంట్లో కూడా మౌలికంగా ఉండేటువంటి స్వరూపం. రైట్. అయితే మనతో బీఆర్ఎస్ నుంచి బొమ్మెర రామ్మూర్తి గారు ఉన్నారు. రామ్మూర్తి గారు నమస్తే అండి. రామ్మూర్తి గారు వినిపిస్తుంది. సో దీనిపైన దాదాపు విచారణ అంతా పూర్తి అయిపోయింది. రేపు లేదా ఎల్లుండు కొన్ని కీలక పరిణామాలు ఉండబోతున్నాయి అని చెప్తున్నారు. మరి ఏంటి, అరెస్టులు ఏమైనా ఉండొచ్చు అనుకుంటున్నారా మీరు? అవడం వల్ల ప్రజలలో విపరీతమైన వ్యతిరేకత ఉంది. దాంతో పాటు నిన్న మా రజతోత్సవం 25 ఏళ్ల బీఆర్ఎస్ రైతు కనీవిని ఎరగని రీతిలో భారతదేశంలోనే ఒక పెద్ద ప్రోగ్రామ్ గా, పెద్ద బహిరంగ సభగా చరిత్ర పుటల్లో లిఖించబడ్డది. ఇది చూసి కాంగ్రెస్ పార్టీ గుండెలు రైలు పలుతున్నాయి. ఇక మళ్ళీ అయిపోయింది, ప్రజలు మమ్మల్ని తిరస్కరించే పరిస్థితి ఇచ్చారు. కాబట్టి రామ్మూర్తి గారు ఒక్క నిమిషం అండి మాట్లాడదాం. మీ వాయిస్ కొంచెం సిగ్నల్ వస్తలేదు. రామ్మూర్తి గారు వాయిస్ సిగ్నల్ వస్తలేదు, మనకు కొంచెం వినిపించట్లేదు రామ్మూర్తి గారు. సరే, అందులో మనతో బీజేపీ అధికార ప్రతినిధి రవికుమార్ గారు ఉన్నారు. రవికుమార్ గారు నమస్తే అండి. నమస్తే. రైట్ రవికుమార్ గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది బాగా. రైట్ రవికుమార్ గారు మీరు చెప్పండి. సో అంటే దాదాపు 16 నెలల పాటు సుదీర్ఘమైన విచారణ జరిగింది. రేపు ఈ అంశం సీఎం దగ్గరికి రాబోతుంది. సో ఎలాంటి పరిణామాలు ఉండొచ్చు అంటారు? అరెస్ట్లు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా ఈ విషయంలో? మనం నాకు తెలిసి ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్తే అండి. ఇప్పుడు మనము ఎలక్షన్స్ జరిగిన తర్వాత గత సంవత్సరంన్నర కాంగ్రెస్ పాలనలో మనం చూస్తున్నాం ఎన్నో కేసుల పైన, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, హరీష్ రావు గారి పైన, వాళ్ళ టీఆర్ఎస్ ముఖ్య నాయకులందరి పైన కూడా అనేక అవినీతి ఆరోపణలు వచ్చినాయి. అందులో ముఖ్యమైనది కాళేశ్వరం. ఈ కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి గురించి కొన్ని వందల సార్లు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనేక సార్లు మాట్లాడి మేము కానీ అధికారంలోకి వస్తే వెంటనే జైలుకు పంపిస్తాం, ఆ అవినీతిని బయట పెడతాం అని చెప్పేసి అనేక సందర్భాల్లో, అది కూడా ఎన్నికల మీటింగ్ లో కూడా కొన్ని వందల సార్లు ఈ విషయాన్ని ప్రస్తావన చేసినప్పటి నుంచి మనం చూస్తున్న గత సంవత్సరం నుంచి ఒక కేసు, అదేది 55 కోట్ల రూపాయలది ఆ కేసు, ఫార్ములా రేస్ కేసు ఒకటి తీసుకొచ్చినారు. దాన్ని కొంచెం హంగామా చేసినారు, కేటీఆర్ ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఏదో చేసి దాని తర్వాత అది అరెస్ట్ చేయకుండానే ఏదో అది కేసు మొత్తానికి మూసిపోయింది. ఇప్పుడు కాళేశ్వరం పైన మీరు అనుకుంటున్నారా, కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి కేసు పెట్టి ఆయన జైలులో వేసే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? లేదా ఆ యొక్క శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి అతనైనా కూడా మన కేసులు వేసే పరిస్థితి కనిపిస్తుందా అంటే ఈ రాష్ట్రంలో అటువంటి పరిస్థితి ఏం కనిపించట్లేదు. ఎందుకంటే అవినీతి పరులు అందరూ కూడా, కాంగ్రెస్ లో ఉన్నటువంటి అవినీతి పరులు, బీఆర్ఎస్ లో ఉన్నటువంటి అవినీతి పరులు అందరూ కూడా కలిసిపోయారు. వీళ్ళిద్దరూ కలిసిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడంలో వాళ్ళు పూర్తిగా నిమగ్నమైపోయారు. కొంచెం కూడా సమయాన్ని వృధా చేయట్లేదు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కూడా దోచుకోవడంలో సమయం వేస్ట్ చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అదే విధంగా అంతకుముందు దోచుకున్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, మిగతా మంత్రులందరితో కూడా వీళ్ళు సెటిల్మెంట్లు అయిపోయినాయి. వీళ్ళంతా కూడా మాట్లాడేసుకున్నారు, వీళ్ళ యొక్క ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఎవరిని అరెస్ట్ చేయరు, ఎవరిపైన కూడా ఏదో నామకే వాస్తే కేసులు నడుస్తా ఉంటాయి అట్లా. అంతేగాని అయితే నేనేమంటున్నా, ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయాలనుకుంటే కేసును గట్టిగా వాదించి కేసుని నిజంగానే దాంట్లో ఉన్నటువంటి అవినీతిని బయటపెట్టి చేయాలనుకుంటే అట్లాంటి ఎన్నో కేసులు ఉన్నాయి. మంత్రులుగా చేసినటువంటి, బీఆర్ఎస్ మంత్రులుగా చేసినటువంటి ఎంతో మంది పైన
కరీంనగర్కి సంబంధించిన ఒక మంత్రి కావచ్చు, అదేవిధంగా నల్లగొండకు సంబంధించిన ఒక మంత్రి కావచ్చు, మా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన మంత్రి కావచ్చు. వీళ్ళ దగ్గర ఎన్ని అవినీతులు జరిగినాయండి? ఓకే. నేను పేర్లు తీసుకోవట్లేదు, ఎన్ని అవినీతులు చేశారు వీళ్ళు. ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయండి. అవును. ఆర్టీసీ బస్ స్టాండ్లో జరిగినటువంటి అవినీతి కావచ్చు, అదే విధంగా ఇక్కడ ఖమ్మంలో జరిగినటువంటి కొనుగోలులో జరిగినటువంటి అవినీతి సంబంధించిన విషయాలు కావచ్చు. అంతేకాదు ఇప్పుడు మనకు ఇక్కడ జరిగినటువంటి అవినీతి అంశాలు కావచ్చు. ఎన్ని చెప్పుకోవడానికి ఎన్ని ఉన్నాయి అవినీతి అంశాలు. వాటన్నిటిలో విచారణ జరగట్లేదు, అసలు ఎక్కడ కూడా జరగట్లేదు. అటువంటిది కేసీఆర్ పైన అవినీతి విచారణ జరిపి ఆయన జైల్లో వేస్తారనడం నాకు తెలిసి అది జరిగే పని కాదు. మొత్తానికి ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నాను అంటే, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా అవినీతి పరులైన పార్టీలే. వీళ్ళిద్దరు కలిసి దోచుకోవడానికే వీళ్ళిద్దరు కూడా మాట్లాడదాం. దీని గురించి మంచి డిబేట్ చేద్దాం. ఈ అంశం గురించి మనతో మాట్లాడటానికి టీపీసీసీ అధికార ప్రతినిధి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు ఉన్నారు. సుజాత గారు నమస్తే అండి. నమస్తే అండి. సో మొత్తం మీద రేపటి రోజున ఈ కాళేశ్వరం ఫైల్ సీఎం గారి దగ్గరికి రాబోతుంది. మరి అరెస్ట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చా అండి దీంట్లో? మనం అరెస్ట్ కన్నా ఇంపార్టెంట్ దోపిడీ చేసిన పైసలు బయటికి రావాలని మొక్కుదామండి మనము. ఎట్లయితే నిన్న ఎండి కాళేశ్వరం ఎండిగా ఉన్నటువంటి ఒక అధికారి దగ్గరనే 100 ఎకరాలకు పైగా భూములు స్వాధీనం చేసుకొని 6 బ్యాంక్ లాకర్లు స్వాధీనం చేసుకొని అట్లనే 100 కోట్లకు పైగా దోపిడీ చేసినటువంటి ఒక్క వ్యక్తి దగ్గరనే అంత సొమ్ము ఉంటే, ఇక మిగతా నాయకులు, దీనికి సంబంధించినటువంటి మంత్రి, ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారండి. దాని వెనకాల ఉన్నటువంటి వాళ్ళ సొమ్ము ఫస్ట్ బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ కి లోపలేస్తే బాగుంటది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, నీటిపారుదల శాఖ మంత్రి గతంలో ఉన్నటువంటి హరీష్ రావు, వీళ్ళ కుటుంబ సమేతంగా దోపిడీ చేసిన కుటుంబాన్ని తర్వాత అన్ని దొరికిన తర్వాత లోపలేస్తే బాగుంటది. వీళ్ళు లోపల ఉంటే బయట వాళ్ళ అరాచకాలు కంటిన్యూ అయితే ఏంటన్నా విదేశాలలో దాచిపెట్టేస్తారు, వాళ్ళ పైసలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కాబట్టి ఫస్ట్ దులుపుదాం, వాళ్ళు దోపిడీ చేసిన పైసల్ని దులుపుదాం. ఎట్లయితే ఒక్కొక్కరు దొరుకుతుండ్రో అట్లా పూర్తిగా దొలపాలే. ముఖ్యమంత్రి గారి టేబుల్ మీదకి ఫైల్ పోతే ఇంకా పూర్తిగా ఊచలు లెక్క పెట్టే పరిస్థితి వస్తుంది. దానికన్నా ముందు తెలంగాణ దోపిడీ చేసినటువంటి పైసలే కాకుండా ధరణి పేరు మీద భూములు ఎంతమంది, ఎన్ని వేల మంది భూముల్ని, 2 లక్షల పైగా ఎకరాల భూమిని వాళ్ళు బినామీల పేర్ల మీద మార్చి వాగులు వంతలకు కూడా భూముల రికార్డులలో ఎక్కించి ఎంత అవినీతికి పాల్పడరు అవన్నీ బయటపడాలి. అట్లయితేనే నిజంగా తెలంగాణకు జరిగినటువంటి మోసాన్ని, అవినీతిని మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరైనా రేపు పొద్దున సుజాత గారు మరి మీరు చెప్తున్నట్టు కాళేశ్వరం పైన విచారణ జరుగుతున్నప్పుడు యాక్చువల్గా కాళేశ్వరంలో మేడిగడ్డ పిల్లర్లు కొంగకు ముందే మేడిగడ్డ దగ్గర ఉన్న బాహుబలి మోటార్లు మునిగిపోయినాయి. సో ఆ బాహుబలి మోటార్ల కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి వాళ్ళపైన ఇప్పటివరకు ఎటువంటి చర్యలు కానీ, యాక్షన్ కానీ, అసలు దానిపైన విచారణ జరగట్లేదు కదా. పైగా మీరు దీన్ని కాళేశ్వరం కమిషన్ అంటారు, కానీ ఇక్కడ జరుగుతుంది ఓన్లీ మేడిగడ్డ, సుందిల్, అన్నారం బ్యారేజ్ల కొంగుల గురించి మాత్రమే విచారణ జరుగుతుంది. పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ జరగట్లేదు కదా. అన్నిటి మీద జరిగితే వెయిట్ అండ్ సీ. అన్యాయము, మోసము, తప్పుడు పనులు చేయడానికి, పాడు పనులు చేయడానికి తొందరగా అయిపోతుంది, కానీ దాన్ని పూర్తిగా మంచి చేయడానికి చాలా సమయం పడుతుంది. మనం అనుకున్నట్టుగా ఏదో కేసీఆర్ని అరెస్ట్ చేయాలంటే ఒక్క రోజులో అయ్యే పని కాదు. కానీ మొత్తం బయటికి విచారణ అంతా జరపాలి అని అంటే దానికి కొంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాన్ని పూర్తిగా, ఎందుకంటే గత 11 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న కేంద్రంలోనే వాళ్ళు వచ్చినప్పుడల్లా ఏటీఎం కార్డ్ అయింది, కాళేశ్వరం ఏటీఎం కార్డ్ అయింది అని అన్నోళ్ళు ఇంతవరకు ఒక్కసారి కూడా వాళ్ళకి నోటీసులు పంపించలేదు. కేంద్రంలో వీళ్ళకి అధికారం ఉంటుండే, వీళ్ళు చెయ్యాలి అనుకుంటే ఈ రోజు మా సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద ఏ విధంగా అయితే కేసులు పెట్టాలని ప్రయత్నం చేసి వాళ్ళిద్దరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారో, కేసీఆర్ మీద ఇంతవరకు ఒక చిన్న నోటీస్ రాకుండా కాపాడుకున్న సుజాత గారు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఏ కేసు పెట్టారు బీజేపీ వాళ్ళు? అదే కదా నేషనల్ హెరాల్డ్ కేసు. ఆ కేసు ఫైల్ అయింది యూపీఏ హయాంలోనే కదండి. ఆ కేసు ఫైల్ అయింది యూపీఏ హయాంలోనే, ఎన్డీఏ వాళ్ళు పెట్టింది కాదు అది. మేము అధికారంలో ఉన్నా కూడా వాళ్ళ ఎంపీ సుబ్రహ్మణ్యం వాళ్ళు పెట్టినటువంటి కేసుల మీద కేసు ఫైల్ అయింది. వీళ్ళు అధికారంలోకి వచ్చినాక 2015లో ఆ కేసు తప్పుడు కేసు అని కొట్టేసిండ్రు. తర్వాత 2017 తర్వాత మళ్ళీ వీళ్ళే రీఓపెన్ చేసిండ్రు. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు జరిగిన పరిణామం మొత్తం రిమైండ్ చేసుకోవాలి మనము. కేసు పెట్టింది వాళ్ళు కాబట్టి ఆ కేసుని విచారణ చేసింది కోర్టు. మేము అధికారంలో ఉన్నా తప్పించుకోలేదు. దాన్ని కేసుని కోర్టులకు మేము చెప్పినట్లు వినండి అని కోర్టుని మా ఆధీనంలో పెట్టుకోలేదు. వీళ్ళు చేసినట్టు ఈ రోజు స్వచ్ఛంద సంస్థలను ఎట్లయితే కంట్రోల్లో పెట్టుకున్నారో బీజేపీ, మా ప్రభుత్వాలు ఏ రాజు కూడా అట్లా స్వచ్ఛంద సంస్థల్ని కానీ వాళ్ళు పనిచేసేటటువంటి వ్యవస్థని ఎక్కడ కూడా చేతిలో పెట్టుకోలేదు. లా అండ్ ఆర్డర్ ని కానీ, కోర్టు వ్యవస్థని కానీ ఎక్కడ కూడా చేతిలో పెట్టుకోను. కాబట్టే దేశానికి స్వతంత్రం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దేశం మీద
ఈ 65 సంవత్సరాలు మేము ఇంకా వాళ్ళు కూడా అప్పుడు ఒక 5 ఏళ్ళు పరిపాలన చేశారు. అన్నేళ్ల పరిపాలనలో కేవలం 56 లక్షల కోట్ల అప్పు మాత్రమే దేశం మీద ఉండింది. స్వతంత్రం వచ్చినప్పుడు గుండు సూది నుంచి ఇప్పటిదాకా ప్రపంచ దేశాల్ని ఈ రోజు ఎక్స్పోర్ట్ స్థాయికనే ఆకాశంలోకి అంతరిక్షంలోకి పోయే స్థాయికి ఎదిగినా కూడా 56 లక్షల కోట్ల మాత్రం అప్పు జరిగితే కేవలం మోదీ వచ్చిన తర్వాత 120 లక్షల కోట్లు అదనంగా అప్పు అయింది దేశం మీద. అంటే వీళ్ళు వచ్చి సుజాత గారు మీరేమో వ్యవస్థలనేమి గ్రిప్ లో పెట్టుకోవాలంటున్నారు. సుజాత గారు మీరేమో వ్యవస్థలనేమి గ్రిప్ లో పెట్టుకోవాలంటున్నారు. నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ పోలీసులకు వార్నింగ్ కూడా ఇచ్చారు. పోలీసులు మీ పార్టీ చెప్పినట్టు పనిచేస్తున్నారు, రేపు రాగానే మీ సంగతి చూస్తున్నట్టుగా కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. మరి నేను ఒక్క మాట, అది కేంద్రం నుంచి పూర్తి చేసి మళ్ళీ రాష్ట్రం కిందికి వస్తాను నేను. ఎందుకంటే 120 లక్షల కోట్లు దేశ సొమ్ముని నాశనం చేసినటువంటి బీజేపీ పార్టీ ఈ రోజు మాట్లాడే హక్కు లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది, ఈ రోజు సెస్సుల రూపం మీద జీఎస్టీల మీద వచ్చిన పైసలు ఎక్కడ పోతున్నాయో తెలియదు. 16 లక్షల కోట్ల రూపాయలు హిందువులకే మళ్ళా 3 సార్లు చెప్తున్నా, హిందువులకే మాఫీ చేశారు, హిందువులకే మోసం చేశారు. మళ్ళీ ఈ రోజు రాష్ట్రానికి వస్తే కేసీఆర్ బెదిరించిన విషయం గుర్తు చేస్తున్నారు కాబట్టి నేను ఒకటి అడుగుతున్నా. పచ్చకామర్లు వచ్చినానికి లోకమంతా పచ్చగానే కనబడుతుందంట. వాళ్ళ ఆయాల్లో అదే జరిగింది కదా. వాళ్ళ ఆయాల్లో పోలీసుని కంట్రోల్లో పెట్టుకున్నారు, లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్లో పెట్టుకున్నారు, మా కార్యకర్తల్ని కనీసం పనిచేయనీయలేదు. చిన్న ధర్నా అంటే ఇంటి దగ్గర అరెస్టులు చేశారు. ఎవరైనా వాళ్ళ నాయకుడు ఊర్లోకి వస్తున్నాడు అంటే ముందస్తుగా హౌస్ అరెస్టులు చేశారు. మా నాయకులను ఎవరిని బయటికి రానిలేదు. మేము ఖమ్మంలో సభ పెడుతున్నామంటే మాకు బస్సులు ఇవ్వకుండా లారీలు అడ్డం పెట్టి 3 రోజులు నీళ్ల పంపిణీ నీళ్లు ఇవ్వకుండా మున్సిపాలిటీలో నీళ్లు బంద్ చేపించి రకరకాల ఇబ్బందికి పెట్టిన వీళ్ళు మాతో పోలికెక్కడండి. మీరు స్వేచ్ఛగా కార్యక్రమం చేసుకోండి అని వదిలేస్తాం. బస్సులు బుక్ చేసినా ఇచ్చినాం మేము. వాళ్ళు కనీసం ఒక 100-200 బస్సులు అడిగితే అవి కూడా ఇయ్యలేదు. మేము ప్రైవేట్ బస్సులు తెచ్చుకున్నాం గతంలో. ఇవన్నీ గుర్తు చేసుకోవాలండి. వీళ్ళ గడ్డ మీద మా జెండా రెపరెపలాడింది, 3 రంగుల జెండా, అది గుర్తు చేసుకోండి. గజ్వేల్ గడ్డ మీద ఇవన్నీ చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నది. కేసీఆర్ వచ్చేమో చెప్తాడు, కార్యకర్తలకు ఏమన్నా మనోధైర్యాన్ని నింపుతాడు. ఇప్పటిదాకా మరి 15 నెలలు అయినా కూడా బయటికి రాలే మాజీ ముఖ్యమంత్రి. కనీసం కార్యకర్తలకు ఏమైనా ధైర్యాన్ని ఇస్తాడో, లేకపోతే రామారావుకి పట్టం కడతాడో, అధికారాన్ని ఏదన్నా పార్టీ నాయకత్వాన్ని అనుకొని అందరూ ఊహించుకున్నారు. అయితే సుజాత గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు మొత్తం కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తానికి జైల్లో డబుల్ బెడ్రూమ్ సిద్ధం చేస్తున్నాం అని చెప్పి ఎన్నికల వాగ్దానంలో ఎన్నికల ప్రచారంలో చెప్పారు. దాదాపు 16 నెలలు అయిపోయింది. ఇంతవరకు దాదాపు 16 నెలలు ఒక డబుల్ బెడ్రూమ్ కూడా రెడీ కాలేదు ఇంతవరకు. ఎస్, అన్ని అయితే నేను ఇందాకనే చెప్పిన, ఒక్కసారి కేసీఆర్ జైలుకు పోయిందంటే బెయిల్ తెచ్చుకొని బయటికి వస్తాడు. మరి మిగతా చేసినటువంటి అరాచకాలు పూర్తిగా నిరూపించాలి కదా ప్రజల ముందర. 1 కాదు 2 కాదు, ఫోన్ ట్యాపింగ్ ఉన్నది, ధరణి పేరు మీద చేసిన దోపిడీ ఉంది, విద్యుత్ శాఖలో చేసిన దోపిడీ ఉంది, సివిల్ సప్లైలో చేసిన దోపిడీ ఉంది, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో చేసిన దోపిడీ ఉన్నది. అంతెందుకు, నిన్న పట్టుబడ్డ కాళేశ్వరంలో చూసిన దోపిడీ ఉంది. ప్రతి వ్యవస్థలో దోపిడీ, ప్రతి కార్పొరేషన్ లో దోపిడీ. తెలంగాణను దోపిడీ చేసి అమ్మేసినటువంటి కేసీఆర్ కి అంత ఈజీగా జైల్లో తీసుకుపోయి పెడితే బెయిల్ తెచ్చుకొని బయటికి వస్తాడు. ఇక ఒకసారి చచ్చిన ఉరిశిక్షనే, ఒకసారి మర్డర్ చేసిన ఉరిశిక్షనే, 10 సార్లు మర్డర్ చేసిన ఉరిశిక్షనే. ఏం చేసుకుంటారో చేసుకోపోండి. సుజాత గారు మీరు చెప్పింది కరెక్టే. సుజాత గారు అయితే F1 రేస్ ఒక్క నిమిషం సుజాత గారు మీరు చెప్పినట్టు అన్నిటిపైన జరుగుతుంది విచారణ అన్నారు. గొర్రెల స్కామ్ పక్కకి పోయింది, చేపల స్కామ్ పక్కకి పోయింది. వాటి గురించి విచారణ ఎక్కడ జరుగుతుందండి? విచారణ ఎక్కడ జరుగుతుంది? వాటి గురించి విచారణ కనబడట్లేదు కదా. తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన గొర్రెల స్కామ్ అని చెప్పారు మీరే, వీటిపైన ఎక్కడ విచారణ జరగట్లేదు కదా. అన్ని విచారాలు మీరు అన్నారు కదా, మొన్నటిదాకా కాళేశ్వరం కథ ఏమైంది అని అడిగారు. ఇప్పుడు నేషనల్ దీని నుంచి వచ్చినటువంటి చూసారు కదా మీరు. నిన్న పట్టుకున్నటువంటి ఎండిని చూసారు కదా. అట్లా ప్రతి ఒక్కొక్కటి బయటికి వస్తుంది. ఏది విడివాడు అంత ఈజీగా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్ అంత ఈజీగా తెలంగాణ ప్రజల సొమ్ముని దోపిడీ చేసినటువంటి కేసీఆర్ ని విడే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితిలా వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామా, లేకపోతే సింగిల్ బెడ్రూమ్ రేవంత్ రెడ్డిని పెట్టిన చూడండి. చెప్పాడు కదా, ఇంత పెద్ద బల్లులున్న సెల్లో పెట్టి నన్ను ఎంత ఇబ్బంది పెట్టినరో. కానీ ఆ ఇబ్బంది పెడతాడో పెట్టాడో నాకు తెలియదు, కానీ జైల్లో అయితే పోయేది అయితే పక్కా గ్యారంటీ. ఇది రాసి పెట్టుకోండి. నేను ఈ రోజు ఇది రికార్డ్ తీసి పెట్టుకోండి. జైలుకు పోయిన తర్వాత ఇంకోటి మీరు వేస్తారు కదా అప్పుడప్పుడు తీసి ఒక రీల్ బయటికి వేస్తారు కదా, అప్పుడు అట్లా ఈ రీల్ పనికి వస్తుంది మీకు. స్వతంత్ర టీవీలకు పెట్టుకోండి. తప్పకుండా కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు అందరు జైలుకు పోయే. కవితకైతే ఆల్రెడీ వీళ్ళు పంపించిండ్రు. మరి వాళ్ళు కాపాడుకుంటారా, మళ్ళీ లోపలికి వేస్తారా, బయటికి వేస్తారా, కేంద్రం మీద ఆధారపడి ఉన్నది. ముగ్గురు అయితే రామ్మూర్తి గారు విన్నారుగా కల్వ సుజాత గారు
మోడీ గారి పైన దట్టు బీజేపీ పైన చాలా ఆరోపణలు చేశారు. ఏంటి మీ సమాధానం? ఇందాకేదో చెప్తా అన్నారు. నేను సెంటర్ లోనే ఉన్నాను, మరి సిగ్నల్ ఎందుకు రావడం లేదు అది నాకే తెలియడం లేదు. రైట్ 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 మాట్లాడదాం మళ్ళీ. రవికుమార్ గారు మీరు చెప్పండి. కంటిన్యూ మాట్లాడి కొంచెం ఎగ్జిట్ అవుతానండి, నాకు కొంచెం ఒక్క నిమిషం. రవికుమార్ గారు ఏదో మాట్లాడతారండి, చెప్పండి రవికుమార్ గారు చెప్పండి. నేను ఇప్పుడు కాళ్ళ సుజాత గారు మాట్లాడుతూ అనేక విషయాలు చెప్పినారు. 46 లక్షల అటు మీ బీజేపీ పైన బోల్డెన్ విమర్శలు చేశారు. బీజేపీ పైన మొత్తం చేసేదాడు. ఇప్పుడు నేను ఉందని చెప్పేసి బీజేపీ పైన మొత్తం 1,20,000 కోట్లు. నేను చెప్తా కవిను, 1,20,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది ప్రభుత్వం. 120 లక్షల కోట్లు, 1,20,000 కోట్లు మీకేడ సరిపోతాయి దోపిడీకి? 120 లక్షల కోట్లు, అదే 120 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది చెప్తున్నారు. అది ఏమో నువ్వు మరపబడుతున్నావు, అసలు వదలట్లేదు. చెప్పండి. 120 లక్షల కోట్ల అప్పు చేసినప్పుడు దేశ బడ్జెట్ ఎంత అండి? దేశం యొక్క బడ్జెట్ ఎంత? గత 10 సంవత్సరాల దేశం యొక్క బడ్జెట్ ఎంత? 2014 కంటే ముందు మీ బడ్జెట్ ఎంత? 2014 తర్వాత దేశ బడ్జెట్ ఎంత? ఎన్ని రెట్లు పెరిగింది? అదొకటి లెక్క చేసుకోండి. ఒకటి. రెండోది, దేశం యొక్క జీడిపి ఎంత పెరిగింది? 2014 కంటే ముందు ఎంత జీడిపి ఉంటే 2014 తర్వాత ఎంత జీడిపి అయ్యింది? అదొకటి లెక్క చేసుకోండి. ఆర్థిక వ్యవస్థ మీరున్నప్పుడు పడిపోయే వ్యవస్థ. ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి దేశాల్లో అతి తక్కువ ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి గొప్ప పని ఇది, భారతదేశానికి చేసిన పని. అటువంటి ఆర్థిక వ్యవస్థని తీసుకొని వచ్చి ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్ది ఎవరు? ఇప్పుడు 4వ ఆర్థిక వ్యవస్థ అయిపోయింది, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిపోయింది. అదొకటి. ఇప్పుడు సైన్యం కోసము మీరు అంతకుముందు బూట్లు కూడా వేయలేని పరిస్థితుల్లో ఇప్పుడు మేము సైన్యం కోసము ఆయుధాలు తయారు చేసి మిగిలిన ఆయుధాలను వేరే దేశాలకు ఎగుమతి చేసే స్థాయి నేను అదే చెప్తున్నా. ఊరికేనే కావు లెక్కలు ఊరికేనే రావు. 120 లక్షల కోట్ల గురించి నువ్వు చెప్పినావు కదా, 120 లక్షల కోట్ల గురించి చెప్తున్నా. 120 లక్షల కోట్ల గురించి చెప్తున్నా ఏం చేస్తాం అనేది. మీరేం చేసిరు? ఇప్పుడు మీ హయాంలో చెప్తా, 46 లక్షల కోట్ల రూపాయలు అనుకుంటే కదా మీరేం చేసిరు? మీరంతా కూడా ఒక 2G స్కామ్ లో 2 లక్షల కోట్లు దొబ్బేసిరు, ఒక కోల్ స్కామ్ లో 1 లక్ష కోట్లు దొబ్బేసిరు, దాని తర్వాత ఇంకొక స్కామ్ లో దొబ్బేసిరు. మీరు దొంగలు దొరికినట్టు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి తక్కువనా దొరికినట్టు చేసుకుంటారు మీరు. ఇంకో విషయం చెప్తా. ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసు గురించి మాట్లాడుతున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో స్వతంత్ర సమరయోధులు అందరూ కలిపి ఆ యొక్క సంస్థలో వాళ్ళ సభ్యులుగా చేరి అందరి సంస్థల పైన ఉంటే వీళ్ళొక్కలే అంతమంది ఎందుకు? నేను అడిగిందా నువ్వు చెప్పలే కదా. నేను చెప్పాల్సింది నువ్వు చెప్పినావు, నేను చెప్పాల్సింది నేను చెప్తా అంతే. మరి అంతమంది సభ్యులు కలిసి నేషనల్ హెరాల్డ్ లో సభ్యులుగా ఉంటే ఆ ఆస్తులన్నీ కూడా వీళ్ళ కుటుంబం ఒక్కటే కొట్టేయాలని కుట్రతో ఆ నేషనల్ హెరాల్డ్ కేసు తీసుకొస్తే అందులో అంత పెద్ద కుట్ర చేసి కొన్ని వేల కోట్ల ఆస్తులు దొబ్బేయాలని చెప్పేసి ఈ కుటుంబం చూస్తే వదిలేయాలంటే నేషనల్ హెరాల్డ్ సంబంధించి ఎన్ని వేల కోట్ల ఆస్తుంది? ఎన్ని వేల కోట్ల ఆస్తుంది? యంగ్ ఇండియాకి ఎంత ట్రాన్స్ఫర్ చేసారు తెలుసా మీరు? నేషనల్ హెరాల్డ్ నుంచి యంగ్ ఇండియాకి ఎంత ట్రాన్స్ఫర్ చేసారు తెలుసా? అది తెలుసుకోక నువ్వు తెల్లనట్టు మాట్లాడక నీకు అన్ని తెలుసు. ఏమండి 8 వేల కోట్లు దాని మార్కెట్ వాల్యూ లెక్క చూస్తే దాదాపు 20-25 వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు తెలుస్తుంది. గవర్నమెంట్ లెక్కల ప్రకారమే 5-6 వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎవరి స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వాళ్ళందరికి చెందాయి. దాన్ని వీళ్ళు ఒక్క కుటుంబం పేరు పైన చేసుకుందాం అని కుట్ర చేస్తే దాన్ని ఊరికైనా కూర్చోవాలంటే వదిలేసేయాలి. దాన్ని అట్లనే పెట్టుకోమంటారా? ఒకటి ఇంకోటి నిరూపిస్తారు. మీ చేతిలో జరిగినటువంటి ఏమండి, నేను ఒకటే సింగిల్ లైన్ లో చెప్తా. కాళ్ళ సుజాత గారికి సింగిల్ లైన్ లో చెప్తా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు A to Z స్కాములు చేసి ఈ దేశం యొక్క డబ్బుల్ని తప్పు తిన్నది కదా మీ రాజీవ్ గాంధీ గారు కూడా ఒప్పుకున్నారు. రామ్మోహన్ గారు మన చర్చ పక్కెళ్ళిపోతుందండి. మన టాపిక్ కాళేశ్వరం గురించి కదా, మీరు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. నేను రాష్ట్రం కోసం చెప్తా. రాష్ట్రం కోసం చెప్తా. ఇప్పుడు కాళేశ్వరం కోసం చెప్తా. ఇప్పుడు కాళేశ్వరంలో ఎక్కడ కట్టాలి ప్రాజెక్టు అక్కడ కట్టకుండా దాన్ని వేరే దగ్గరికి మేడిగడ్డ దగ్గర షిఫ్ట్ చేసిన అనేది కదా ఇప్పుడు కథ. మీరేమంటారు? దాంట్లో అవినీతిని బయటపెట్టి కేసీఆర్ ని జైలుకి పంపిస్తాం, రూమ్స్ డబుల్ బెడ్రూమ్ మీద సిద్ధం చేస్తున్నాం జైల్లో అని చెప్పేసి చెప్పిండు. అది ఇంతవరకు చేయట్లేదు. ఇంకోటి
ప్రజలకు ఉపయోగపడేటట్టు దాన్ని మళ్ళీ తిరిగి తమ్మిడిహట్టి దగ్గర కడతారా? తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు ఉన్నాయి కాబట్టి అక్కడ మీరు కట్టే ఆలోచన మీకు ఏమైనా ఉందా? ఓకే. దాన్ని చేంజ్ చేస్తారా? చేంజ్ చేస్తే దానికి ఏమైనా అసలు ఏమన్నా ప్లానింగ్ ఉందా మీకు? ఏమన్నా ప్లానింగ్ ఉందా? ఏదన్నా విజన్ ఉందా? ఏదైనా విజన్ ఉంటే ఆ విజన్ ని బయట పెట్టండి, చెప్పండి. నీటిపారుదల గురించి, ఈ కాళేశ్వరం గురించి, ఆ కాళేశ్వరం కింద ఉన్నటువంటి అనేక బ్యారేజ్ల గురించి మీకు ఏమైనా విజన్ ఉందా? ఇంతసేపు దాన్ని తవ్వుకుంటూ దానిపైన అవినీతి జరిగిందని రైట్, మాట్లాడుతున్నారు రైట్. తప్ప మంచి పాయింట్ తీశారండి. అవినీతిని బయటకు రవికుమార్ గారు ఒక్క తీయడం నిమిషం. తప్ప రవికుమార్ గారు చాలా మంచి తీసుకొస్తారా? పాయింట్ తీశారు. కల్వ సుజాత గారు స్ట్రైట్ ఆన్సర్ అడుగుతున్నారు, నేను కూడా అడుగుతున్నాను. సరే, కేటీఆర్ చేశారు లేదో పక్కన పెడదాం. మరి ఇప్పుడు ఆల్రెడీ అసలే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు, శిథిలావస్థలో ఉంది. దాన్ని పునరుద్ధరిస్తారా, కూల్చేస్తారా, తుమ్మిడి దగ్గరికి తీసుకెళ్తారా, కొత్తదేమైనా ప్లాన్ చేస్తున్నారా ఏంటి? దాని విషయంలో మీ యొక్క స్ట్రాటజీ ఏంటి? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీన్ని అడకతలో పోక ఇరికినట్టు ఇరికి ఉన్నది. రాష్ట్ర సంపద ఇరికి ఉన్నది. Right, exactly. దీని మీద కేసులు ఉన్నాయి. ఈ అన్ని లొల్లీలు బయటకు వచ్చినాక కదా ఏమైనా చేస్తామా ఈ లోపు మనకి ఇంకో 2 నెలల్లో వర్షాకాలం సీజన్ వస్తుంది. వరదలు వచ్చి కొట్టుకుపోతే ఏం పరిస్థితి అండి? ఒక్క నిమిషం. వర్షాకాలం సీజన్ వస్తే ఇప్పటికిప్పుడే బ్యారేజ్లు కట్టడం అవుతుందండి? మీరు ఒక మాట నాకు చెప్పండి. మీరు కట్టపోయినా పడిపోతుంది, దాన్ని పరిరక్షించాలి కదా మీరు. దానికి ఏమైనా రిపేర్లు చేయాలి కదా మీరు. ఏమన్నా రిపేర్లు చేస్తున్నారా మీరు? దానికి ఏమన్నా మళ్ళీ దానికి పెట్టే డబ్బు వృధా అవుతుందని అన్ని మరి మీ ఎమ్మెల్యే చెప్తూ చెప్పమ్మా, ఉంటే మీ మంచిర్యాల ఎమ్మెల్యే చెప్పు. ఈ మంచిర్యాల ఎమ్మెల్యే ఏమంటున్నాడు? ఇప్పుడు తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుతున్నాడు. మిగతా ఎమ్మెల్యే అయితే ఏమైంది? ఒక్క నిమిషం రవికుమార్ గారు ఒక్క నిమిషం. కాదండి సుజాత గారు, ఇప్పుడు ఇరుక్కుపోయినందుకు ఏం చేయకుండా వదిలేస్తే రేపు అది కూలిపోయితే ఆ నీళ్లు కొట్టుకొస్తే పరిస్థితి ఏంటండి? కరీంనగర్ ఇవన్నీ మునిగిపోవా? ఏంటది? ఇప్పుడు మీరు అన్నట్టు దాన్ని ఏం చేయలేము, మధ్యలో ఇరుక్కుపోయింది అంటున్నారు. రేపు వర్షాకాలం ఏం వస్తుంది, చేయలేము, భారీ దాంట్లో ఎత్తున వ్యవస్థ ఫ్లడ్ ఉంది, వస్తే ఆ దానికి డ్యామ్ కి ఏమైనా జరిగితే పరిస్థితి ఏంటి? మరి అదే కదా మేము అంటున్నది. బీజేపీ వాళ్ళు అదే లొల్లి చేస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు అదే లొల్లి చేస్తారు. అవునండి, మరి మీరు దానికి ఏం చేస్తున్నారు? మీరు దానికి ఏం చేస్తున్నారు? చిన్న పర్రెలు వచ్చినాయి, నీళ్లు వదలండి దాంట్లో నుంచి అంటున్నారు. నీళ్లు వదిలితే రాష్ట్ర పరిస్థితి ఏమైతుందో మీరే చెప్తున్నారు. అవును, కరెక్టే. మరి అందుకనే దానికి ఆలోచనలు అయితే చేస్తారు కదా. 2 నెలలు వస్తున్నాయంటే ప్రభుత్వానికి ఆలోచన ఉండదా? రాష్ట్ర ప్రజలు ఏం చేస్తారంటున్నా? మీరు అధికార ప్రతినిధి కదా, ఏం చేస్తున్నారు? ఏం చేస్తారని మీరు అధికార ప్రతినిధి కదా, ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారు చెప్తారు కదా రేపు రేపు బెంచ్ మీదకి పోతున్నదని మీరే చెప్తున్నారు. బెంచ్ మీద పోయినాక దాన్ని ఏం విచారణ జరుగుతుందో చూసి దాన్ని ఏం చేయాలో కూడా చెప్తారు. మా ముఖ్యమంత్రి గారి విజన్ 100 years కు ఉంటది. మా ముఖ్యమంత్రి గారి విజన్ రేపటి కోసం పుట్టి ఎల్లుండి కోసం రైట్. సుజాత గారు మీరు వెళ్ళిపోవాలంటున్నారు కాబట్టి ఒక లాస్ట్ క్వశ్చన్ అండి మిమ్మల్ని. సో ఇప్పుడు దాదాపుగా ఈ రైతు భరోసా నిధులు ఏదైతే ఉన్నాయో, ఒక నిమిషం అండి. ఒక్క నిమిషం సార్ ఒక నిమిషం అండి. చెప్పండి సార్. సుజాత గారు వెళ్ళిపోయే ముందు నేను ఒక 2 నిమిషాలు చెప్పండి సార్. ఏం జరిగిందంటే ప్రభుత్వాన్ని మార్పు కొరకు మేమందరం కూడా అప్పుడు మార్పు జరగాలి అని అందరి మేధావులతోటి అందరితో కలిసి రాహుల్ గాంధీతో అనేక మాటలు తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తమ కాళ్ళ మీద కాకుండా, తమ కాళ్ళ మీద తాము గెలవకుండా ప్రజా సంఘాలు, తర్వాత ఈ మా ఎన్జిఓస్, తర్వాత పౌర సమాజం అంతా కలిస్తేనే ఈ కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. ఎగ్జాక్ట్లీ. గెలిచిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు గెలవలేదు, అందరు కలిస్తే గెలిచారు. 100%. అది నియంత్రించిన ప్రభుత్వం కాబట్టి గెలిచారు. అయితే వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు సుజాత గారు చెప్పినవన్నిటికీ ఒక 4 ప్రశ్నలకు, అందుకోసమే నేను టైం తీసుకున్నాను. మీరెందుకు ధరణి గురించి మాట్లాడారు? ధరణి రిపోర్ట్ ని ప్రభుత్వం దాచిపెట్టి ధరణిలో ఎవరెవరు ఉన్నారో బయట పెట్టలేదు. నవీన్ మిట్టల్ని అట్లాగే కొనసాగిస్తారు. అక్కడ ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీని రద్దు చేస్తామని ఒకవైపు ఏం చేశారు? ఫార్మా సిటీ మేము నిజానంలో హరగోపాల్ సార్తో కలిసి నేను వెళ్ళాను, చూసాను మొన్న ఒక 3 రోజుల క్రితం. ఫ్యూచర్ సిటీని ఫార్మా సిటీని రద్దు చేస్తున్నామని మేనిఫెస్టోలో ప్రకటించి అక్కడ రైతులను హరుగోస పెడుతున్నాడు ఇప్పుడు ఈ ప్రభుత్వం. ఏం చేస్తున్నారు? అక్కడ ఇంకొక ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఇంకొక 53 గ్రామాల యొక్క భూసేకరణకి మళ్ళీ పోతుంది. అంతేకాకుండా ఆ కోర్టులో వీళ్ళు ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఒక విషయం అండి, ఎందుకు చెప్తున్నారంటే వీళ్ళు చేసే పనులు కోర్టులో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫార్మాసిటీ అట్లాగే ఉంది అని చెప్తున్నారు, అది పోతుందని 400 ఎకరాలకి. అట్లా మరి సుల్తానియా అని బ్యూరోక్రసీ అందరూ చాలా మంది అప్పటి ప్రభుత్వంతో కలిసి అనేక అవకతవకలు చేసిండ్రు. వాళ్ళను ఏమాత్రం ముట్టుకోకుండా వీళ్ళు ఏ పని చేయలేక ఇప్పుడు ఏం జరిగిందంటే ప్రభుత్వంలో ఒక స్తబ్దత వచ్చేసి వీళ్ళు ఏ నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు లేదు. ఒకవైపు ఆర్థిక పరిస్థితి, మరొక వైపు ఇప్పుడు సుజాత గారు మా ముఖ్యమంత్రి గారు 100 years విజన్ అంటే మాకైతే ఎక్కడ కనిపిస్తలేదు. ఉండొచ్చు కావచ్చు విజన్, మాకెక్కడ ప్రజలకు కనిపించింది.
ప్రజలకి కనిపించాలి. ఆ ప్రజలకు కనిపించట్లేదు. అన్ని కూడా కొత్త సీసాలో పాత సారా అన్నట్టే పోతుంది మొత్తం కూడా. ఇంకా ప్రజలు ఇప్పుడు యూనివర్సిటీ భూముల మీద పడితే ఎవరు ఒప్పుకుంటారండి? యూనివర్సిటీ భూముల మీద పడితే. అందుకోసమని ఇవన్నీ కూడా అక్కడ ఉన్న రాహుల్ గాంధీకి మేమైతే చెప్పుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి ఇక్కడ పరిస్థితులు ఏంటంటే, ఇక్కడ రేపు కాళేశ్వరం విషయంలో కూడా వీళ్ళు సరైన నిర్ణయం తీసుకునే పరిస్థితులు లేరు, ఎందుకో ఏమో గాని. 16 నెలల నుంచి వీళ్ళు ఏం కష్టపడింది లేదు అక్కడ. ఒక కమిటీని వేసి మనం ఏ విధంగా వాటర్ని డైవర్ట్ చేద్దాం, ఏ విధంగా మనం తమిళశెట్టి ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు అక్కడికి పోదామా, అక్కడికి పోతే ఇంకా ప్లాన్ ఏమవుతుంది, అక్కడికి పోకుండా ఈ వాటర్ని ఏం చేయొచ్చు, రేపు వచ్చే వర్షాకాలంలో మన ప్లానింగ్ ఏంటి అనే విషయం లేదు. కేసీఆర్ లోపల పెడతారా బయట పెడతారా, దట్ ఈస్ డిఫరెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ప్రజలు ముఖ్యం. సరే మేము పెట్టొద్దని అంటే లేదు, కేసీఆర్ లోపలేయండి ఇంకేమైనా చేయండి, దట్ ఈస్ డిఫరెంట్. అంటే అది కూడా కొనసాగాలి. నేను ముందే చెప్పాను, ఫస్ట్ స్టార్టింగ్ లో కూడా చెప్పాను, 50% అటు పెట్టండి 50, బట్ ది గవర్నమెంట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ విజన్. ఇప్పుడు సుజాత గారు ఏం చెప్తారు చెప్పండి. సుజాత గారు 3 క్వశ్చన్లు చాలా స్ట్రైట్ గా అడిగారు, ఆన్సర్ ఏంటండి? గవర్నమెంట్ విజన్ లేదు అనే చెప్పే మాటనే నేను దాన్ని అంగీకరించాను. 100% విజన్ తోనే వెళ్తోంది. ఫ్యూచర్ సిటీ 4th సిటీగా మార్చాలనే విజన్ తో ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు. దానికోసమనే అంటే పాడు చేయడానికి 10 సంవత్సరాలు పట్టింది. దాన్ని బాగు చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో అది కూడా తెలియకపోతే నేనేం చేయలేను. కానీ 10 సంవత్సరాలలో మొత్తం విధ్వంసాన్ని సృష్టించిన బీఆర్ఎస్ ని మీరు అందరు కలిస్తేనే అధికారంలోకి వచ్చింది. మేము కాదనేమో 100% మేము అందరం ఒప్పుకునే మాటనే. కానీ దాన్ని విజన్ లేదు ముఖ్యమంత్రి గారికి కానీ, నాయకత్వంకి కానీ, పార్టీకి కానీ, ప్రభుత్వానికి కానీ అంటే నేను ఒప్పుకోను. ఐ కాంట్ యాక్సెప్ట్ దట్ వర్డ్స్. సో నేను నెక్స్ట్ ఏమంటున్నానంటే, కాళేశ్వరాన్ని డెఫినెట్ గా ఏదో ఒక రూపంలో ప్రజలకు నీళ్లు అందించేటట్టుగా, ప్రజలకు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో నివాసం ఉండేటట్టు వాళ్ళకి ముంపు రాకుండా కాపాడాల్సిన బాధ్యత మాదే ఉంది. ఎందుకంటే నష్టం వాళ్ళు చేశారు. ధరణి గురించి మాట్లాడదామండి. ధరణి గురించి మాట్లాడదాం. మీరు రాగానే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతాం, ఎవరైతే దాన్ని అనుకున్నారో వాళ్ళందరినీ వచ్చి లెక్క పెట్టిస్తా ఉన్నారు. 16 నెలలు ధరణి రిపోర్ట్ లేదండి. 1 సెకండ్ ధరణిని భూభారతిగా మార్చి ప్రతిదీ కరెక్టే. మీ మేనిఫెస్టోలో ధరణి పేరుతో అన్యక్రాంతమైన భూములు మొత్తం తిరిగి ఇస్తా అన్నారు. ఇంతవరకు గుంట భూమి కూడా ఎక్కడ మీరు ఇవ్వలేదు. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నాం. మేము రోజు గ్రామ సభలు అందుకోసమే నిర్వహిస్తున్నాము. ప్రతి గ్రామంలో అంతా ఎవరికైతే ఎక్కడ అన్యాయం జరిగిందో ఎక్కడ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం చెప్పండి. ఇది స్వతంత్ర టీవీ వాళ్ళు, ఇది మన సుజాత గారిని పెట్టుకుందాం. ఎందుకంటే ధరణి మీద నేను 2 సంవత్సరాలు పనిచేస్తాను కాబట్టి. నేను కూడా బాగా స్టడీ చేశాను సార్ ధరణి. నేను ధరణి మీద 2 years పనిచేస్తాను కాబట్టి చెప్తున్నాను. భూభారతి రావడానికి అప్పుడు ప్రధానంగా మేమంతా తిరిగాం. సరే ఆ విషయాన్ని పక్క పెడితే ఇప్పుడు సుజాత గారు చెప్పేది ఖచ్చితంగా మీరు thumbnail లో పెట్టుకోవాలి. ఏంటి, వాళ్ళు గ్రామ సభలు పెడుతున్నారు, వాళ్ళ భూములని స్టడీ చేస్తారు. ఇది ఒకటి thumbnail లో పెట్టుకుందాం. ఇది ఇంతకుముందు 100% ఎవరికి కూడా ఒక ఇంచు భూమి కూడా అటు ఇటు పోవద్దు అనేదే మా సర్కార్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం. కాదండి సుజాత గారు ఒక చిన్న క్వశ్చన్. ఎవరైతే నవీన్ మిట్టల్ ఉన్నాడో అంతకుముందు అతనే ధరణికి కమిషనర్ గా ఉన్నాడు, ఇప్పుడు భూభారత్ వచ్చిన సిసిఎస్ కమిషనర్ అదే నవీన్ మిట్టల్ ఉన్నాడు. మరి ఎందుకు నవీన్ మిట్టల్ మించి పెద్ద అధికారి తెలంగాణలో లేడా? ఇంకా నవీన్ మిట్టల్ గా తెలిసిన తెలంగాణలో ఎవరు లేరా? సత్తా మా దగ్గర ఉంది కదా. ఎక్కడ అవినీతి జరిగిందో, ఎక్కడ అక్రమాలు జరిగినాయో ఆయనకే తెలుసు కదా. కాబట్టి అదే అధికారులను కంటిన్యూ చేస్తున్నారా మీరు? అదే నవీన్ మిట్టల్ ఉన్న అదే అమయ్ కుమార్ ఉన్నాడు. వ్యవస్థ మా చేతిలో ఉంది కదా. ఇప్పుడు ఎవరైతే సిఎస్ ని మళ్ళీ మీరు నియమించారో ఆయన సిఎస్ కూడా ఒకప్పుడు కేసీఆర్ టీమ్ లో మెంబరే. వాళ్ళందరినీ పాతంలో కంటిన్యూ చేస్తూ మీరు వ్యవస్థల్ని మారుస్తా అంటే ఎట్లా సాధ్యమైంది సుజాత గారు? కేసీఆర్ చేసిన అవినీతిని అందరిని అంటగడితే ఎట్లా? అందరిది ఒలుస్తాం, అందరి తాట తీస్తాం, ఎవరెవరు ఏమేమి చేస్తారో అందరిది ఒక్కొక్కరు బయట పడుతుంది. ఇట్లాంటి మాటలు మాట్లాడితే మేము ఏం ఆన్సర్ చెప్పలేము. అందరినీ మార్చాలి అని అంటే ఒక్క రోజులో వాళ్ళ ఉద్యోగాలు తీసేయలేము నాకు బాగా గుర్తుందండి అక్క. సుజాతకు ఒక్క నిమిషం. ఒకప్పుడు ధరణి పైన డిస్కషన్ అయినప్పుడు నాకు బాగా గుర్తుంది. ఈమెతో డిస్కషన్ చేసిన నేను ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నవీన్ మిట్టల్ వాళ్ళది మ్యారేజ్ అవుతే అన్ని కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు చేసి అని చెప్పేసి ఈమె కూడా డిస్కషన్ చేసింది. కాళేశ్వరం గతంలో 3 years బ్యాక్ నేను చెప్తాను నీకు డిస్కషన్, మన ఇద్దరు డిస్కషన్ అది బాగా గుర్తుంది నాకు. నువ్వు అన్న విషయమే చెప్తున్నా నేను. నవీన్ మిట్టల్ సిసిఎల్ఏ అది ఉండి ఎన్నో 100 కోట్ల రూపాయలు అవినీతితో సంపాదించి బిడ్డ పెళ్ళో ఎవరి పెళ్ళో అంత గ్రాండ్ గా అన్ని 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? నవీన్ మిట్టలే 100% నవీన్ మిట్టల్. నాకు బాగా అదే అమయ్ కుమార్ ఉన్నాడు. వీళ్ళందరూ అమయ్ కుమార్ కూడా మళ్ళీ
అమయ్ కుమారు, నవీన్ మిట్టలు, ఇప్పుడు ఈయన హరిరామ్ది చెప్తుంది ఒకసారి. ఆ. నేనేమంటున్నా, ఇంత అవినీతి జరిగిందని చెప్పేసి మీకు తెలిసినప్పుడు నవీన్ మిట్టల్ని ఎందుకు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు? అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు మీరు మార్చారు. మీరు అధికారంలోకి వచ్చిన నెలలోనే 35 మంది 40 మంది ఐఏఎస్ ఆఫీసర్లను మార్చినారు. మార్చినప్పుడు నవీన్ మిట్టల్ని అప్పుడు కూడా క్వశ్చన్ చేశాను, ఎందుకు మార్చలేదు, నవీన్ మిట్టల్ ఎందుకు నవీన్ మార్చలేదు మిట్టల్ ఏ క్వశ్చన్ శాఖలో చేశాను. ఉన్నాడు ఇప్పుడు? నువ్వు నవీన్ నువ్వు మిట్టల్ ఏ కూడా శాఖలో ఉన్నాడు? భూభారతి సీసీఐ కమిషన్ నవీన్ మిట్టలే అండి. కమిషన్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఆయన కమిషన్ నవీన్ మిట్టలే. అదే ఇప్పుడు కొనసాగుతున్నాడు ఆయన. అదన్నావు, కాళేశ్వరం అన్నావు మరి. కాళేశ్వరం వల్ల ఆయన దేని గురించి చెప్తున్నారు, ధరణి గురించి చెప్తున్నారు. అందుకే నేనేమంటున్నా, అందుకే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నాడు అంటున్నా. వివరంగా చెప్తాను, సీసీఎల్ అంటే నువ్వు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతావని. ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ లో నవీన్ మిట్టల్ని ఇంకా ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పటికి 3 సార్లు మార్చినారు. మీరు 3 సార్లు ఆయన కూడా 3 సార్లు మార్చి ఈయన ఎందుకు పంపిస్తలేరు? నవీన్ మిట్టల్ అక్కడే ఉన్నాడు, అమయ్ కుమార్ అక్కడే ఉన్నాడు. ఈ అమయ్ కుమార్ అక్కడ ఉన్నాడు, ఎందుకు మార్చట్లేదు? ఇంకోటి సార్, ఇంకో విషయం చెప్తాను. ఇంకో విషయం, ఇప్పుడు ధరణిలో అనేక సర్వే నెంబర్లు మీరు బ్లాక్ చేసి పెట్టినారు. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో బ్లాక్ చేసి పెట్టినారు. ఫస్ట్ రాగానే వాటిని రిలీజ్ చేయించడానికి ముందు వాటికి సంబంధించిన కార్యాచరణ ప్రకటిస్తామన్నారు మీరు. అవి ఎందుకు చేయలేదు? భూభారతి కోసం మీరు, సరే భూభారతి కోసం ఆ భూమిశూన్యుల్ని వాళ్ళని వీళ్ళని వేసి మీరు కొంతమందిని వేసి ఒక కమిటీ తయారు చేసిన, అది సపరేట్. ముందు ధరణిలోనే హైకోర్టు చెప్పినట్టుగా హైకోర్టు 63 అంశాల పైన హైకోర్టు అడిగింది. 63 మొత్తానికి 23 పైన వెంటనే ధరణి రిపోర్ట్ ఇంతవరకు బయట రాలేదు. ధరణి రిపోర్ట్ బయట రాలేదు. 23 అంశాలు సబ్జెక్ట్ టు కరెక్షన్స్ అధికారి గారు చెప్తారు. వాటిపైన వెంటనే మీరు ఆప్షన్స్ పబ్లిక్ కల్పించాలా, మీ రియాక్షన్ ఏంటని చెప్పేసి సిసిఎల్ఏ నవీన్ మిట్టల్కే హైకోర్టు ప్రశ్నించినప్పుడు మీరు రాగానే మీరు దాన్ని వెంటనే ముందు చేస్తామని చెప్పేసి చెప్పినారు. మీరు ఇంతవరకు చేయలే. ఇంతవరకు కూడా అనేక సర్వే నంబర్ అట్లనే బ్లాక్ అయి ఉన్నాయి. చిన్న చిన్న గుంటల్లో ఒక 6 ఎకరం భూమి 10 గుంటల భూమిలో వ్యవసాయం చేసుకునే వాళ్ళు పెళ్లి ఇంట్లో పెళ్లి ఉంటేనో లేకపోతే ఏదైనా ఆపద ఉంటేనో అమ్ముకోలేనటువంటి పరిస్థితి తీసుకొని వచ్చినారు. దాన్ని ఇంకా ఎందుకు మీరు కరెక్ట్ చేస్తలేరు? దానికి భూభారతికి ఏం సంబంధం లేదు. మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అది హైకోర్టు అడ్వైజర్ ఇచ్చింది కాబట్టి దాన్ని వెంటనే అమలు చేస్తామని చెప్పినారు. ఎందుకు చేయలే? ఈ అన్ని విషయాలు మాట్లాడుతుంటే అక్కడేమో ఏమేమో మాట్లాడుతుంది. సరే, ఇవన్నీ మళ్ళీ గుర్తు తెచ్చుకో, అక్కడ అన్ని గుర్తు తెచ్చుకో, ఒక్కొక్కటి అన్ని గుర్తు చేసుకుని అన్ని గుర్తుకొస్తాయి. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా. కాళేశ్వరంలో మీ మంచిర్యాల ఎమ్మెల్యే పెద్ద ఆయన పేరు నాకు కరెక్ట్ గుర్తుకొస్తలేదు, పెద్ద ఆయన కావచ్చు, ప్రేమ్ సాగర్ గారా ఆయన కావచ్చు, ఆ పక్కన ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా మా బీజేపీ ఎమ్మెల్యే పాల్వై హరీష్ గారు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మా ప్రాంతంలో అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు మళ్ళీ కట్టాలి, దాని ద్వారా మా ప్రాంతంలో వాటర్ దాని గురించి ఎందుకు ఇవ్వట్లేదు? రవికుమార్ గారు ఒక్క నిమిషం, నాది ఇంకో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఇది జరుగుతుంది కాళేశ్వరం విచారణ కాదండి. కాళేశ్వరం కమిషన్ అంటున్నారు. మొత్తం కాళేశ్వరం పైన విచారణ జరగట్లేదు. ఓన్లీ మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం పైన విచారణ జరుగుతుంది. కాళేశ్వరం మొత్తం జరగట్లేదు. యాక్చువల్లీ మేడిగడ్డలో పగుళ్ళు రాకముందు మునిగిపోయిన బాహుబలి మోటార్లు ఆ ఎత్తు తగ్గించడం వల్ల మునిగిపోయినాయి అని చెప్పి రిపోర్ట్ ఉంది. దానిపైన విచారణ ఎందుకు జరగట్లేదు? ఇంతవరకు మెగా కృష్ణారెడ్డి పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? కలిసిపోయింది, మెగా కృష్ణారెడ్డి వచ్చి కలిసిపోయింది కదా. మెగా కృష్ణారెడ్డి గారు ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా కాంట్రాక్ట్లు ఇస్తున్నారండి. మెగా కృష్ణారెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు కలిసి వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు కొన్ని కాంట్రాక్ట్స్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మెగా కృష్ణారెడ్డి గారిని పిలిచారు. రైట్, సుజాత గారు సమాధానం ఏంటండి మీది? కాంట్రాక్టులు చేస్తున్నారు చూపించాలి కదా, ఊరికే కొన్ని చేస్తున్నారు అంటే ఎక్కడ ఊరికే. సుజాత గారు దావోస్ లో ఎంత పెట్టుబడి పెట్టారు? 500 కోట్లు ఎంత పెట్టారుగా మెగా కృష్ణారెడ్డి. దావోస్ వెళ్ళి 500 కోట్లు ఎంత పెట్టారు కదా ఇన్వెస్ట్మెంట్. రేవంత్ రెడ్డి పిలుచుకొని పోయిండు ఆయనని. దావోస్ రేవంత్ రెడ్డి అట్లా కాదండి, ఆల్రెడీ గతంలో బ్లాక్ లిస్ట్ లో ఉన్నాడు. ఇట్లా అవినీతి ఆరోపణలు చేసిన వ్యక్తికి మళ్ళీ ఎలా ప్రాజెక్టులు ఇస్తారు మీరు? ఎక్కడ ఇచ్చిండ్రు? అదే దావోస్ పెట్టారు కదా. ఏమి ఇచ్చారు చెప్పాలి కదా. కాళేశ్వరం ఇచ్చిండా, లేకపోతే ఇంకోటి ఏదైనా ఇచ్చిండా, ఇంకో ఈశ్వరం ఏదైనా ఇచ్చిండా చెప్పాలి. తెలంగాణలో ఏం వర్క్ సుజాత గారు మీ ద్వారా ప్రభుత్వాన్ని ఒక చిన్న క్వశ్చన్ అడదలుచుకున్నా నేను. ఇప్పుడు ఏదైతే రైతు భరోసా 3 ఎకరాల్లోకి వచ్చిందో, ఈ రైతు భరోసా వచ్చిన 3 ఎకరాల్లో ఈ సంవత్సరం వచ్చిందా, పోయిన సంవత్సరం వచ్చిందా? మిగతా 2 పంటలు ఎప్పుడు వస్తాయి? 5 ఎకరాలు 10 ఎకరాలు పైన వాళ్ళకి ఎప్పుడు రాబోతున్నాయండి? 10 ఎకరాలకు ఇస్తామని మేము చెప్పలేదు కదా, 5 ఎకరాల వరకు ఇస్తామని చెప్పాము మేము. సరే, 3 దాకా ఆగిపోయింది కదా ప్రస్తుతానికి. అయితే 4 వరకు ఇచ్చాం. ఓకే, పోయిన సంవత్సరం ఈ సంవత్సరం అంటే 2 పంటలు పెండింగ్ ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి కూడా పడుతుంది. ఓకే, జూన్ వరకు. రైట్ అండి. సాదిక్ గారు చెప్పండి, ఏదో చెప్తున్నారు సాదిక్ గారు. సార్, ఇప్పుడు ప్రభుత్వం అంతా కూడా అగమ్య గోచరంలో
అంత కన్ఫ్యూజన్ లో పడింది సార్. మీరు ఇంతకుముందు రైతు భరోసా విషయం తీసినా, మన కాళేశ్వరంలో నీళ్ల విషయం తీసినా, ఏ విషయం తీసినా ఒక క్లారిటీకి ఎందుకో గానీ మీరు రాలేకపోతున్నారు. సార్ అది సాదిక్ గారు దానివల్ల సాదిక్ గారు ఒక చిన్న ఇంటరప్షన్. మేబీ ఆ పాత అధికారులే ఉండి ఈ గవర్నమెంట్ ఏమన్నా Yes. మిస్లీడ్ చేస్తుండొచ్చా? ఎగ్జాక్ట్లీ 100%. అంటే వాళ్ళు కరెక్ట్ గా వీళ్ళని ముందుకు పోనిస్తలేరు, వెనక్కి రానిస్తలేరు. ఓకే. అయితే వీళ్ళప్పుడు వీళ్ళ దగ్గర ఉండే కామన్ టెండెన్సీ ఎట్లా ఉండాలంటే, వీళ్ళకు ఒక విజన్ ఉంది. 100 సంవత్సరాల విజన్ అని చెప్తున్నారు కదా, వీళ్ళకు ఒక విజన్. ఇప్పుడు మీరు అనేది ఎగ్జాక్ట్లీ 101% కరెక్ట్. మేము కూడా అదే సర్వే చేస్తాం. మా సర్వేలో కూడా తేలింది, బ్యూరోక్రసీ ఈజ్ నాట్ కోఆపరేటింగ్ విత్ ద ప్రజెంట్ గవర్నమెంట్ అండ్ నాట్ గివింగ్ ద కరెక్ట్ యాక్చువల్లీ ద విజన్. ఓకే. అటు ఇట్ ఈస్ ట్రూ. అయితే వీళ్ళు ప్రజల మధ్యకి వెళ్ళాలి, ప్రజల దగ్గర నుంచి తీసుకోవాలి, ఏదో ఒకటి చేయాలి. వీళ్ళు ఏమైపోయారంటే బాగా కన్ఫ్యూజన్ లో పడిపోయి సమయం అంతా వృధా చేసేసేసరికి ఏమైపోయినాయంటే సమస్యలు డబుల్ అవుతున్నాయి, అవి మల్టిపుల్ అవుతాయి. ఆ మల్టిపుల్ సమస్యలని వీళ్ళు కరెక్ట్ గా ట్యాగ్ చేయలేదు. ఇంకొక ముఖ్యమైన విషయం అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ సమ్ డెసిషన్స్ ఎట్ ద స్టేట్ లెవెల్. వాళ్ళు ప్రతి విషయానికి ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒకటి చిన్న విషయం. విద్యాశాఖ మంత్రి ఎవరు? విద్యాశాఖ మంత్రి ఎవరు సార్? హోమ్ మినిస్టర్ ఎవరు సార్? హోమ్ మినిస్టర్ ఎవరు? ఎవరు సార్? ఎవరు? అంటే ఈ విషయాలన్నీ ఏం జరుగుతున్నాయంటే కేంద్రంలో నిర్ణయానికని బాగా జాప్యం జరుగుతుంది. ఓకే. అయితే ఇప్పుడు నిన్న ఆపరేషన్ కగార్ మీద టీడీపీ వాళ్ళు, టిఆర్ఎస్ వాళ్ళు, బిఆర్ఎస్ వాళ్ళు ఒక ఓపెన్ గా ఆపరేషన్ కగార్ ఆపేయాలని మేము కోరుతున్నాం అన్న. అదే సాయంత్రం పూట వీరిని అడిగినప్పుడు రేవంత్ రెడ్డి గారిని అన్నప్పుడు ఇట్ ఇస్ ఎ నేషనల్ పాలసీ అంట. చూడండి ఎంత అగమ్య గోచరంగా ఉంటది, ఎంత అనాలోచితంగా ఉంటది. వీళ్ళు ఏమి కూడా ఇక్కడ చేయలేనటువంటి సందర్భం. ప్రతి దానికి అధిష్టానానికి వెళ్ళాలి అనేది జరుగుతుందా? బ్యూరోక్రసీ మీరు అన్నట్టు ఇంకొక విషయం ఏంటంటే ప్రతి దానికి అధిష్టానానికి వెళ్ళాలా? తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మంత్రుల మధ్య ఒక సమన్వయం ఉందా? ఒక విజన్ ఏదైనా ఏర్పాటు చేసుకున్నారా? ఇదంతా జరిగి మనకేమవుతుందంటే చాలా సమస్యలు వస్తాయి. సాదిక్ గారు ఫైనల్ గా ఇప్పుడు సరే, ఇందాక నుంచి మీరు చెప్తున్నట్టు జరగాల్సినంత జరిగిపోయింది, టైం వేస్ట్ జరుగుతుంది. సో ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే దాదాపు మరొక 1-2 నెలల్లో ఫ్లడ్స్ వచ్చే అవకాశం పుష్కలంగా కనపడుతుంది. మరి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీకి ఒక విజన్ లేదు, దాన్ని కాళేశ్వరాన్ని కూలిపోకుండా, పడిపోకుండా, లేకపోతే ప్రమాదం జరగకుండా దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఏ కాడికి మీరు అన్నట్టు అరెస్టుల విషయంలో వీటిపైనే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంది. మరి ఇదే కొనసాగితే రేపు జూన్లో ఒకవేళ ఫ్లడ్ వస్తే ఏంటి కాళేశ్వరం పరిస్థితి? చాలా ప్రమాదం అండి, చాలా ప్రమాదం. అసలు ఎంత అంబిగ్యూటీ ఉంటదంటే చాలా అంబిగ్యూటీ ఉంటుంది. కడెం ప్రాజెక్ట్ దగ్గర అప్పుడు మొన్న జరిగినటువంటి వానలకి మనము చాలా కడెం ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్, ఇట్ ఈస్ కన్స్ట్రక్టివ్ ప్రాజెక్ట్. అదే పోతుంది అనుకునేటువంటి తరుణం వచ్చినప్పుడు ఇవన్నీ ఉంటాయి. అయితే దీంతో పాటు సాదిక్ గారు దీంతో పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రధానంగా మిస్ అవుతుంది మల్లన్న సాగర్. యాక్చువల్లీ దీంతో పాటు అత్యంత ప్రమాదంలో ఉంది మల్లన్న సాగర్. ఫామ్ హౌస్కి నీళ్ళు ఇచ్చుకోవడం కోసం కేసీఆర్ గారు కొండపోచమ్మ దగ్గర అప్రోచ్ కెనాల్ కట్టి మరీ అర్జెంటుగా మల్లన్న సాగర్ కంప్లీట్ చేశారు. తర్వాత అది ఎన్జీఆర్ ఏమో భూకంపాల జోన్లో ఉంది అని చెప్తున్నారు. ఒకవేళ రేపు వరదలు వచ్చినా, భూకంపాలు వచ్చినా అటు కరీంనగర్ కావచ్చు, ఇటు కాళేశ్వరం పరివార ప్రాంతాలు మొత్తం మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. మనం ఊహించడానికి పరిస్థితి వస్తుంది. మరి దీనిపైన కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎవరు వాళ్ళని గైడ్ చేయట్లేదా ప్రమాదం జరగబోయే వాటి గురించి? అసలు చూడట్లేదు సార్. ఏం విజన్ సార్ వీళ్ళది? వీళ్ళు అసలు ప్రజా సమస్యల మీద ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మనం ఎంత భీకరంగా గంభీరంగా మాట్లాడుకుంటున్నాం, ఎంత హెచ్చరికగా మాట్లాడుకుంటున్నాం. ఆ గంభీరత, ఆ హెచ్చరికలు వాళ్ళకి చేరట్లేదా? లేకపోతే వాళ్ళకి చేరిన వాళ్ళు పట్టించుకోవట్లేదా? లేకపోతే వాళ్ళు స్తబ్దంగా కూర్చొని ఉన్నారా? లేకపోతే వాళ్ళు ఇంకేమైనా ప్రాజెక్ట్స్ పెట్టుకొని వాళ్ళ ఓన్ ప్రాజెక్ట్స్ తీసుకొని ఈ సమయం అంతా వేస్ట్ చేస్తున్నారా? నిజంగా కూడా చాలా గంభీరంగా ఉందండి నీళ్ళ పరిస్థితి. మీరు చెప్పింది చాలా గంభీరమైన పరిస్థితి, చాలా హెచ్చరిక జరిగే పరిస్థితి. ఇది దట్ మచ్ ఆఫ్ మరి ఎందుకు రివ్యూ చేయట్లేదు అధికారులు కూడా? బ్యూరోక్రాట్స్ కూడా చాలా ఏమైతే అనుకుంటున్నారా? రేపు వర్షాకాలం వస్తే ఏంటి పరిస్థితి?
చాలా ప్రమాదకరం అండి, చాలా ప్రమాదకరమైనటువంటి రైట్ పరిస్థితి. రైట్. అయితే రవికుమార్ గారు, మరి మీ పార్టీ నుంచి అంటే జనం చెప్తే వింటలేదు, గతంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వెనకాల నుంచి అని కాంగ్రెస్ పార్టీ గెలిపించిన నాయకులు చెప్పినా పట్టించుకునే పరిస్థితి కనపడుతుందా? మరి మీ పార్టీ తరపు నుంచి రాజకీయంగా లేకపోతే ఏమన్నా ధర్నాలు లేకపోతే ఏదైనా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కూడా పెద్దగా బీజేపీ కూడా ఇంట్రెస్ట్ చూపించడం కనపడతలేదు నాకు. బీజేపీ కాంగ్రెస్ పార్టీని 2 ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఓడించింది. అందులో ఓడించిన వాళ్ళు మామూలు ఓటర్లు కాదు. అంటే ఇప్పుడు కాదండి, కాదు రవికుమార్ గారు, నేను ఒక మాట- సారీ, నేను ఒక మాట చెప్తున్నా. అంటే నేను మాట ఓడించిన చెప్తాను. దానికి దీనికి సంబంధం లేదు. కేసీఆర్ కూడా ఏదో అన్నారు, 11 మంది 11 రూపాయలు కూడా తేలేదని మిమ్మల్ని. నేనేమంటున్నా ప్రజలు ఇటు బీఆర్ఎస్ ని చూసుకున్నారు, అటు కాంగ్రెస్ ని చూసుకున్నారు. కాంగ్రెస్ ని అంతే, కాంగ్రెస్ 1 year లో అర్థమైపోయింది అందరికి. ఇప్పుడు సాదిక్ గారు కూడా చెప్పినట్టు అయిపోయింది, వాళ్ళ కథ ఏం లేదు. ఓకే ఓకే. బీఆర్ఎస్ ని చూసుకున్నారు, కాంగ్రెస్ ని చూసుకున్నారు, ఇప్పుడు ఆల్టర్నేట్ గా బీజేపీని చూస్తున్నారు. Right. అందుకే బీజేపీకి 2 చోట్ల విజయం చేకూర్చారు. అందులో చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేట్స్, టీచర్స్ మమ్మల్ని గెలిపించుకున్నారు, మమ్మల్ని ఓన్ చేసుకున్నారు. మమ్మల్ని టీచర్స్ ఓన్ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదండి. టీచర్స్ ఓన్ చేసుకోవడం మామూలు విషయం రవికుమార్ గారు, కాదు. రవికుమార్ గారు అయితే ఒక్క నిమిషం. రవికుమార్ గారు, ఇప్పుడు మీ పార్టీ విజయాల గురించి గెలుపుల గురించి కాదు, మనకి అతి తొందరలో జూన్లోనే మనకి వర్షాకాలం రాబోతుంది. మన కళ్ళ ముందు భారీ ప్రమాదం కనపడుతుంది. ఏంటి ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రంలో 8 మంది ఎంపీలు గెలిచారు, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, మీరు చెప్పినట్టు ఇంకో 2-3 ఎమ్మెల్సీలు కూడా తోడయ్యారు. మరి ఏంటి మీ పోరాటం ఏంటి? ఏ విధంగా ముందుకెళ్తున్నారు? ప్రజల్ని కాపాడే ఉద్దేశం మీకన్నా ఉందా లేదా? 100%. ఇప్పుడు అది ఏముందండి, కాళేశ్వరం ప్రాజెక్ట్ గేట్లు ఓపెన్ చేసి పెడితే అది కిందికి పోతు ప్రాజెక్ట్ కూడా పోతుందండి అది ఓపెన్ చేసి పెడితే. అది నేను ఏమంటున్నా, అది కిందికి ఓపెన్ చేస్తే కిందికి వెళ్ళిపోతుంది, అది కొట్టుకుపోతుంది. రైట్. అది పరివాసి అది మొత్తం కొట్టుకుపోతుంది. దానికి ఏం మిగలదు. ఇంకా కింద ఉన్న బ్యారేజ్లు అన్ని కూడా డ్యామేజ్ అవుతుంది. ఎన్ని బ్యారేజ్లు కొన్ని గ్రామాలు మునిగిపోతాయి, గ్రామాలు కూడా ఇబ్బంది అవుతుంది. అయితే మేము ఏం చేసినామంటే, మా యొక్క వెదరే శ్రీరామ్ గారు మీకు తెలుసు అనుకుంటా, వెదరే శ్రీరామ్ గారు ఇచ్చిన సలహాలు సూచనల ప్రకారము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే 3 నెలల్లో ఒక విచారణ కమిషన్ చేసినారు. అప్పుడే వెదరే శ్రీరామ్ గారు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు అంతకుముందు ఇచ్చినట్టు ప్రెజెంటేషన్ ప్రకారం పట్టుకొని దీనికి తగ్గట్టుగా వీళ్ళు ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి, ఎప్పుడు గవర్నమెంట్ వచ్చిన లాస్ట్ ఇయర్ మార్చిలో అనుకుంటా, మార్చిలో ఇచ్చినాం. రైట్. అప్పటి నుంచి ఇంతవరకు దాన్ని కనీసం ఓపెన్ చేసి కూడా చూడలేదు. రైట్ అండి. కనీసం ఓపెన్ చేసి కూడా చూడలేదు. అనేక సార్లు ఈ ఎఫ్డి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా మా వాళ్ళు కూడా కలిసి, ప్రభుత్వాన్ని కలిసి దీనికి ఆల్టర్నేటివ్ విధంగా మనం ఆలోచించాలి. అవినీతి పైన ఏదైతే విచారణ నడుస్తుంది అది కూడా నడుస్తుంటుంది, బట్ ఆల్టర్నేటివ్ ఆలోచించాలి. మార్చ్ ఏప్రిల్లో అనేక సార్లు డిస్కషన్ జరిగింది. ఇంతవరకు దానికి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మాకు శంకించే విధంగా కనిపిస్తుంది. కాబట్టి మేము ఇప్పటికి నెక్స్ట్ ఏం చేయాలనేది డ్యూ కోర్స్ లో మేము డిసైడ్ చేస్తాం. రైట్ అండి రవికుమార్ గారు. సాదిక్ గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. మరి ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి రేపటి రోజున? అంటే నిజంగా మన రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఫైల్ వెళ్తే ఓన్లీ ఆయన ఈ అరెస్టులు ఇట్లాంటి వాటిపైనే కాన్సన్ట్రేషన్ చేస్తారా? ప్రాజెక్ట్ సేఫ్టీ గురించి కూడా ఏమైనా పట్టించుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఒకవేళ రేపు గనక ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి సంబంధించిన నీటి వనరులకు సంబంధించి కాళేశ్వరాన్ని ఏమి చెయ్యబోతున్నామో స్పష్టత ఇవ్వకపోతే మేము కేసీఆర్ని అరెస్ట్ చేసుకుని, ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, మామూలుగా జనాలకి కేసీఆర్ని అరెస్ట్ చేయకపోవడం అవసరం లేదు కదా, నీళ్ళు ఏం కావాలో ముఖ్యంగా ఈ రెండింటిని మనం కూడా ఏమంటున్నామంటే సమతుల్యంగా తీసుకెళ్ళండి. ఒకవేళ సమతుల్యంగా తీసుకెళ్ళకపోతే కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందండి. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది చేయాల్సిందే. రేపు మేము ఒకటే కోరుతున్నాం, రేపు రేవంత్ రెడ్డి గారు ఒక కంక్లూజన్ కి వచ్చే ముందు ప్రజలకు ఏం చెప్తాము, నీళ్ల గురించి రేపు ఎట్లా చేద్దాము, ఒక వైపు అవినీతి గురించి ఎట్లా చెప్తాం, 2 వైపులా చెప్పండి. కుడి వైపును ఎడం వైపు ఒక్క వైపే చెప్తే చాలా అది పనికిరాదు. ప్రజా సంక్షేమం ముఖ్యం, ప్రజా పాలన ముఖ్యం, ప్రజలు పాలన విషయంలో ఎదురు చూస్తారు. రైట్ అండి. సో చూద్దాం మరి రేపటి రోజున ముఖ్యమంత్రి గారి వద్దకు ఈ కాళేశ్వరం ఫైల్ వెళ్ళబోతుంది. ఓన్లీ అవినీతి పైన చర్యలు తీసుకుంటారా, అరెస్టుల వరకే ఉంటాయా, లేకపోతే ప్రాజెక్ట్ సేఫ్టీ గురించి కూడా ఏమన్నా చర్యలు తీసుకుంటారో మరి రేపు చూడాలి. సో ఇది వాళ్ళ బిగ్ టాక్లో మనతో పాల్గొన్న సాదిక్ గారికి, రవికుమార్ గారికి థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ బిగ్ టాక్. రేపటి డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.